ఇంత పెద్ద విస్తృతమైనటువంటి కెరీర్, ఈ కెరీర్లో మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు చూశారు. ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైనా చూసారా? అప్ అండ్ డౌన్స్ అనేది లేకుండా ఉండవు ప్రతి వాళ్ళకి కూడా. సినిమాల్లో ఉన్నవాడికి అనుకోచుంటే మనం బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది అనుకున్న సినిమా అటర్ ఫ్లాప్ అవుద్ది, అటర్ ఫ్లాప్ అవుద్ది సినిమా సూపర్ హిట్ అవ్వచ్చు. అలాంటివి ఉన్నాయి. అలాంటి సందర్భాలు లేకుండా ఉండే ఎవరు కూడా. అందుకని కాకపోతే ఎక్కువగా చూసుకుంటే పర్సంటేజ్ నేను నటించిన సినిమాల్లో కానీ, నేను నిర్మించిన సినిమాల్లో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ. ఒక 75% దాకా సక్సెస్ రేట్ ఉంది. ఒక 25% ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎంత పెద్ద మహామహులకైనా, ఎన్టీ రామారావు గారికైనా, నాగేశ్వరరావు గారికైనా, ఇంకా పెద్దవాళ్ళు నాగయ్య గారు లాంటి వాళ్ళకైనా కొన్ని సక్సెస్లు ఉన్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది తప్పదు. అది మనకు నచ్చిందని చెప్పి ప్రజలకి నచ్చాలని లేదు కదా. వ్యాపార రంగంలో కానీ, రాజకీయంలో కానీ, నేను దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే క్వశ్చన్ అడుగుతున్నా. నాట్ ఓన్లీ సినిమా, ఇంత పెద్ద ఎంపైర్ మీరు స్థాపించారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు దీనికి ఉన్న జైభేరి అనేటువంటి సంస్థకి. అది సినిమా కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంత పెద్ద ఎంపైర్ని స్థాపించారు కదా. ఈ సామ్రాజ్య విస్తరణ ఏదైతే జరిగిందో దీంట్లో మీకు ఎప్పుడైనా తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇబ్బందులుగా ఎప్పుడు కలగలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నా కోరిక. బహుశా అందుకని నేనేమో చదువు పెద్దగా ఉండబట్టలేదు. ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇది మన మనసు దీని మీద లేదు, మన మనసు అంత బిజినెస్ మీద ఉంది అని అనుకున్నాను. అయితే ఆ సందర్భంలో బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఖాళీగా కూర్చోక ఏ నాటకాలు వేద్దామని నాటకం వేసాం. ఆ నాటకాలు చూసి మా వాళ్ళందరూ కూడా బాగున్నారా, నువ్వు సినిమా యాక్టర్ అవుతావండి ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు. నిజమేనేమో అనుకున్నాను నేను కూడా. అనుకొని మెడ్రాస్ వెళ్ళినప్పుడు రామిరెడ్డి గారని మా చాటపర్రు ఆయన కూడా, విజయబాబు రెడ్డి గారు, తర్వాత పి సాంబశివరావు గారు, గంగాధరరావు గారు, వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనపడ ఇట్లా మొన్న నాటకం వేసామండి ఊళ్ళో వాళ్ళు ఇలా అన్నారు అని. ఇప్పుడు ఎటు కాని ఏజ్లో అప్పుడు నాకు ఇంకా 22, 23. ఇప్పుడంటే 18 ఏళ్ళకు కూడా హీరోలు అవుతున్నారు. కానీ ఆ రోజుల్లో అంత ఫేస్లో మెచ్యూరిటీ, పర్సనాలిటీ మెచ్యూరిటీ, వాయిస్లో మెచ్యూరిటీ ఇవన్నీ కూడా వస్తే తప్ప అవకాశం ఉండేది కాదు. దాని మూలంగానే మొత్తం మీద జరగలేదు. అంటే అప్పుడు ఏమన్నారంటే రామిరెడ్డి గారు, ఇంకా నీ వాయిస్ థిన్గా ఉంది, కొంచెం వాయిస్ కూడా బోల్డ్గా రావాలి, వాయిస్ ప్రాక్టీస్ చేయి, నాటకాలు అయ్యాయి, తర్వాత చూద్దాం అన్నారు. వచ్చేసిన 6 నెలల లోపలే మంచి బిజినెస్ ఆఫర్ వచ్చింది. నా దగ్గర డబ్బు లేకపోయినా నాకు ఒక వర్కింగ్ పార్ట్నర్గా ఆఫర్ వచ్చింది. విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే ఒక ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, అగ్రికల్చర్ పంప్ సెట్స్ వీటన్నిటికి సంబంధించిన వ్యాపారం అని. దానిలో నన్ను వర్కింగ్ పార్ట్నర్గా తీసుకున్నారు. నెలకు 100 రూపాయలు జీతం, లాభాల్లో 15 పైసలు వాడు. నాకు బాగా నచ్చింది. వెంటనే దిగాను అందులో. పగలు రాత్రి అని కూడా కష్టపడ్డాను. బిజినెస్ బాగా డెవలప్ చేశాను. ఓ టైంలోకి వచ్చాడు. ఒక 3-4 ఏళ్ళు అయిన తర్వాత అందులో యాక్చువల్గా మా చిన్నాన్నగారే అది మెయిన్ కంపెనీ. ఆయన అన్నారన్నమాట, ఇట్లా నాకు ఆయన మెయిన్ బిజినెస్ అంతా ఏలూరు, నాకు ఇక్కడ అక్కడ చూసుకోవడం కష్టం అవుతుంది, విజయవాడకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎవరో కూడా అడుగుతున్నారు, నువ్వు తీసుకుంటానంటే నీకు ఇచ్చేస్తాను, నువ్వు కాదంటే వేరే వాళ్ళకి ఇస్తాను. నా దగ్గర డబ్బులు ఉంటే మరి ఆ రోజునే పార్ట్నర్గా చేరేవాడిని కదండి. నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఇచ్చేయండి ఎవరికన్నా. కాదు, వారం రోజులు టైం ఇస్తా, వారం రోజులు అయిన తర్వాత చెప్పి మాట అన్నాను. సరే అన్నాను. ఇంటికి వెళ్ళాను, కూర్చున్నాను, ఆలోచిస్తాను ఏమిటిది ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, మన దగ్గర డబ్బులు లేవు కదా, డబ్బులు లేకుండా ఎట్లా చేస్తాం అని ఆలోచిస్తూ ఉంటే మా ఆవిడ కనిపెట్టింది. ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తారు ఏంటంటే ఏం లేదు అన్న. కాదు, ఏదో ఉంది, సంథింగ్ డిఫరెంట్, చెప్పండి. ఇట్లా అన్నారు, చిన్నాన్నగారు ఇట్లా ఆఫర్ ఇచ్చారు, నా షేర్ నువ్వు తీసేసుకోవాలని చెప్పి. అంటే ఎంత అవుతుంది, ఎంత కావాల్సి వస్తుంది అంటే ఆ రోజుల్లో లెక్క ప్రకారం చూసుకుంటే ఒక 50,000 కావాల్సి వస్తుంది నా షేర్ కొట్టుకోవాలంటే. అయింది. అయితే ఒక పని చేద్దామండి, మా పుట్టింటి వాళ్ళు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, దాన్ని అమ్మేద్దామని. అది పుట్టింటి వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఆడబిడ్డకి, ఈ భర్త రేపు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మన అమ్మాయికి అంటూ ఒక మినిమం గ్యారెంటీ ఉండడం కోసమని పొలంగా ఇచ్చేవారు, ఆస్తులుగా, డబ్బులుగా. అలాంటి పరిస్థితి వచ్చేది, ఇచ్చింది. రేపు పొద్దున్న అది అమ్మి నువ్వు డబ్బులు ఇచ్చి వ్యాపారంలో నేను లాభం రాకుండా నష్టం వచ్చిందనుకో, మా అమ్మాయిని ఇచ్చాము, వ్యాపారం పాడు చేశాడు, మా అమ్మాయికి ఉన్న చివరికి ఇచ్చిన పొలం కూడా పాడు చేశాడని బ్యాడ్ నేమ్ వస్తుంది, నాకు వద్దు, నొప్పుకోలేదు. మీకెందుకు ఇవన్నీ అండి,
నేను మా పేరెంట్స్తో నేను మాట్లాడుకొని నేను చెప్తానని చెప్పి వెళ్ళి పేరెంట్స్కి చెప్పగానే వాళ్ళు అన్నారు, అబ్బాయి బుద్ధిమంతుడు శుభ్రంగా చేసుకుంటున్నాడు, మీకు ఇచ్చిందే కదా అని వెంటనే 1 వీక్లో లోపల దాన్ని అమ్మేసి డబ్బు తెచ్చిచ్చారు. అప్పుడు ఆ షేరు నేను తీసుకొని 50% షేర్ హోల్డర్ అయ్యాను ఆ కంపెనీలో. 15 పైసలు నాకు ఇచ్చిన వాటా ఉంది వర్కింగ్ పార్ట్నర్గా, ఇంకో 35 పైసలు షేర్ కొనుక్కొని 50% షేర్ హోల్డర్ అయ్యాను. ఇక అక్కడి నుంచి బాగా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఈ అమరావతి అని చెప్తున్న ఈ ఆ ఏరియా అంతా కూడా ఆ రోజుల్లో అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్నీ నేనే ఇచ్చాను. ఓకే. అలాగే గుంటూరు డిస్ట్రిక్టు, కృష్ణా డిస్ట్రిక్టు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, ఖమ్మం డిస్ట్రిక్టు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో బిజినెస్ చాలా బాగుంది, చాలా జరుగుతుంది. సరదా కోసం అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తున్నాను. ఓ రోజు సడన్గా అనుకోకుండా చటర్జీ గారని మా ఊళ్ళోనే, ఆయన కూడా పెద్ద ప్రొడ్యూసర్, అప్పుడే ఫస్ట్ టైం సినిమా తీస్తూ ఆయన ఒక రోజు ఫోన్ చేసి అర్జెంట్గా రా అన్నారు. ఎక్కడికి అన్నా? మెడ్రాస్ రా అన్నారు. దేనికి అన్నా? ఏం లేదు రా, ఒకసారి మేకప్ ట్రీట్ చేయాలి నీకు. వదిలేండి, ఇప్పుడు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు, బిజినెస్ కూడా బాగుంది, దాన్ని వదిలి రాలేను నేను అంటే, పక్కన ఉన్న హనుమాన్ ప్రసాద్ గారిని, ఆయన కూడా తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా అయ్యాడు. ఆయన గట్టిగా పట్టుబట్టి పంపించారు. మేకప్ డ్రెస్ తీశారు. మన రాఘవేంద్రరావు గారు ఫాదరు ప్రకాష్ రావు గారు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో తీసుకెళ్ళి చూపించారు. ఎంకే రాము గారు అని కెమెరామెన్, సీనియర్ మోస్ట్ కెమెరామెన్, వాళ్ళు అడిగారు, మీరు ఏదైనా నాటకాలు వేశారంటే వేశానండి అన్న. మీ నాటకంలో ఏదైనా డైలాగ్ ఆ చివరి నుంచి కూడా నడుచుకుంటారండి అని ఇంట్లో తీశారు, షూట్ చేశారు. 3 రోజుల తర్వాత రష్ వచ్చింది చూసి, బాగుంది, మా సినిమాలో సెకండ్ హీరో శోభన్ బాబు గారి హీరో, మీరు సెకండ్ హీరోగా వేయాలి. సరే అలాగేనండి అన్నాను. అన్న తర్వాత కొంచెం ఇంకొక 1 నెల రోజులు పడుతుంది స్టార్ట్ అవ్వడానికి, కొద్దిగా స్టౌట్గా ఉన్నావు, కొంచెం ఎక్సర్సైజ్ చేసి చేసుకో అని చెప్పారు. వెళ్ళిపోయాను. ఎలా అయింది, 2 నెలలు అయింది, కబురు రాదు. సరిపోతే మందిలే, మనకి అసలు అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దాని ఏమన్నా మనం వెంటబడేది లేదులే అని చెప్పి నేను దాని గురించి పట్టించుకోలేదు. నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. ఆ హనుమాన్ ప్రసాద్ గారు అన్న ఆయన చటర్జీ గారికి ఫోన్ చేసేవాడిని, ఎందుకు చేయలేదు, సెలెక్ట్ అయిందన్నారు కదా అంటే, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎవరి సినిమా తీయాలన్నా డిస్ట్రిబ్యూటర్ ఉండాల్సి వచ్చేది. డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి, మీరు కొత్తగా సినిమా తీస్తున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు, అప్పుడు చంద్రమోహన్ హీరో అయ్యాడు, చంద్రమోహన్ గారిని పెట్టండి సెకండ్ హీరోగా అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేసి, అందుకని తప్పనిసరి అయింది, అది చేసి పెట్టాం. మా నెక్స్ట్ స్క్రిప్ట్ మాత్రం డెఫినెట్గా వేస్తూ ఉన్నాను, చాలా మంచిదైంది లేండి, వదిలేండి అని అన్న తర్వాత ఆ ఫోటోల్ని ఎలా చూశారో నాకు తెలియదు, అట్లూరి పూర్ణచంద్రరావు గారు చూశారు. ఆయన చూసి వెంటనే క్రాంతి కుమార్ గారికి ఫోన్ చేసి, అర్జెంట్గా ఇతను కావాలి నాకు, పిలిపించండి. వెళ్ళేట్టు టేబుల్ మీద ఫోటోలు పెట్టుకుని ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు, తాత్యాన్ రామారావు గారు, కెమెరామెన్ కన్నప్ప గారు అని ఆయన, వీళ్ళందరూ ఉన్నారు. వెళ్ళాను, కూర్చోమన్నారు. నాటకాలు వేశారా అని. వేశానండి నేను. ఏమేమి నాటకాలు వేశారని అడిగారు. పలానా అని చెప్పి, ఒక నాటకం డైలాగ్ చెప్పమని కానీ, లేకపోతే ఒకసారి లేచి ఉంచుకోండి, లేకపోతే అంటించి నడిచారండి, కానీ ఏమీ లేదు. మా సినిమాలో హీరోగా నేను బుక్ చేద్దాం అనుకున్నావు, చేస్తావా అని. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, డైరెక్ట్గా హీరో అంటున్నారు అని కొంచెం 2 నిమిషాలు ఆలోచించాను. ఎందుకు ఆలోచిస్తావు, చేస్తానండి. అది మనకి రేపటి నుంచే షూటింగు, కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ షూటింగ్. నేను ఇప్పుడు రాలేనండి, ఇంత ఇమ్మీడియట్గా 1 నెల రోజుల తర్వాత అయితే వస్తానండి, ఇల్లు బిజినెస్ అవన్నీ చూసుకోవాలి కదా, చూసుకోకుండా రాలేనన్న. ఏం కుదరదు, మీరు రేపు ఇవాళ ఒక్కరోజు టైం ఇస్తాను మీకు, వాళ్ళ నైట్ బయలుదేరి విజయవాడ వెళ్ళి చూసుకొని రేపు రాత్రి మళ్ళీ బయలుదేరి వచ్చేసి డైరెక్ట్గా కూర్గు రావాలి అన్న. వెళ్ళి అడిగితే ఫాదర్ని, ఇంతగా మనకి బిజినెస్ బాగుంది అని చూసుకోకండి, సినిమాలు మళ్ళీ అన్నాడు. ఆవిడని అడిగాను. ఆవిడ అడిగితే ఆవిడ ఒక మాట అంది నాతో, ఏమంటే లక్ష్మీదేవి అప్పుడప్పుడు వచ్చి తలుపు కొడుతూ ఉంటుందట, ఆ తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తే లోపలికి వచ్చి కూర్చుంటుంది, అలా కనుక మనం తలుపు తీయలేదు అనుకో, వీడితో బద్దకస్తులాగా ఉండడానికి పక్కింటికి వెళ్ళి తలుపు కొడుతుంట. మీరు ప్రయత్నం చేయకుండా దానంతటా అది వచ్చింది, ఎందుకు వచ్చిందో వచ్చింది, దీన్ని ఎందుకు ట్రై చేయకూడదు, మీరు సక్సెస్ అయితే వెళ్ళండి, సక్సెస్ కాకపోతే మన బిజినెస్ ఉంది, వెళ్ళిరండి అని ఒక కండిషన్ చెప్పింది అన్నమాట. షూటింగ్ అయిపోగానే మీరు మళ్ళీ ఇమ్మీడియట్గా ఇక్కడికి విజయవాడ వచ్చేసి వ్యాపారం చూసుకోవాలి, మెడ్రాస్లో తిరగడానికి లేదు, ఆల్బమ్లు పుచ్చుకొని ఇద్దరు వాళ్ళ సినిమాలో హీరో ఇస్తారండి, మీ సినిమాలో క్యారెక్టర్ ఉండే అని చెప్పి అడగకూడదు మీరు ఎవరిని అని. నాకు కూడా బాగా నచ్చింది, అలాగే అన్నాను. అది తూచా తప్పకుండా పడి ఈరోజు కూడా
ఏ ప్రొడ్యూసర్ని ఏ డైరెక్టర్ని నాకు మీ సినిమాల వేషం ఉండేది మాత్రం అడగల ఇప్పుడు దాకా కూడా. సరే ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసింది అనుకుంటే సక్సెస్ అయ్యాం బాగా. మీ జీవితంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? రామారావు గారు, శోభన్ బాబు గారు, మీరు అనేక సందర్భాల్లో శోభన్ బాబు గారి గురించి చెప్పారు. ఇట్లా ఎంతమంది దేవుళ్ళు మీ జీవితంలో ఉన్నారు? అందరూ ఉన్నారు సార్. అంటే నాకు అందరూ కూడా మంచి యాక్టర్లు లెక్క. రామారావు గారిని చూడాలంటే పౌరాణిక సినిమాల్లో, జానపద సినిమాలు బ్రహ్మాండంగా చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారిని చూడాలంటే సోషల్ ఫిల్మ్స్లో బ్రహ్మాండంగా చేస్తారు. శోభన్ బాబు గారు మహిళా చిత్రాల్లో బ్రహ్మాండంగా చేస్తారు. కృష్ణ గారు ఫైటింగ్ సినిమాలు, బాండ్ సినిమాలు బ్రహ్మాండంగా చేస్తారు. కృష్ణరాజు గారు ఆయన పర్సనాలిటీగా ఆయన బ్రహ్మాండంగా చేస్తారు. అందుకని నాకు అందరినా కూడా ఇష్టమే. అందరు యాక్టర్ల దగ్గర కూడా నేను ఇది సెకండ్ హీరో కూడా చేశాను. నేను హీరోయే చేస్తాను అనుకోవాలి. సెకండ్ హీరోలు కూడా పెద్ద హీరోలు పక్కన వచ్చినప్పుడు డెఫినెట్గా చేశాను. వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా, చాలా అభిమానంగా చూశారు వాళ్ళు. వాళ్ళని నేను ఎంత ప్రేమించాను, వాళ్ళు అంతకంటే ఎక్కువ నన్ను ప్రేమించారు. అందుకని అందరి దగ్గర నుంచి కూడా లోటుపాట్లు, ఎవరి దగ్గర ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ అసెట్స్ ఉన్నాయి, అవి చూసుకొని మనం ఎంతవరకు ఆచరించాలనేది నేను ఆచరించాను.